ఒక మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ తీశారు అర్జున్ దేవరకొండ గారు. సో నౌ లెట్స్ వాచ్ ద షో, దెన్ విల్ డిస్కస్. మనం ఒక పని చేద్దాం, మనం ఫస్ట్ చూసేద్దాం ప్రాజెక్ట్, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ప్రాజెక్ట్. ఈ పిక్చర్ ఒక కాస్ట్, ద గార్జియస్ యాక్ట్రెస్ మణికుమారి అండ్ సురేష్. యా, ద గార్జియస్ యాక్ట్రెస్ శ్వేత గారు ప్లీజ్, అండ్ ఆల్సో తేజ గారు. మీరు చాలా నేర్పించారు ఎలా ఉండాలి అనేది, మనము అద్భుతం అండి. హ్యాట్స్ ఆఫ్. యూ డిజర్వ్ అవార్డ్ ఇన్ ఎవ్రీ కేటగిరీ. సీరియస్లీ అలా ఇంత మంచి పిక్చర్ చూశాక ఫస్ట్ మనకి ఏంటో కాస్ట్ అండ్ క్రూని పరిచయం చేద్దామన్న చిన్న ప్రయత్నంతో ఫస్ట్ వాళ్ళందరినీ పిలిచేశాను, ఎందుకంటే అంత బాగుంది. అండ్ ఇప్పుడు మనం మన గెస్ట్ని పిలుద్దామండి. జ్యోతి గారు ప్లీజ్ కమ్ ఆన్, అండ్ లక్ష్మి గారు, నవీన్ గారు. అనిపించింది ప్రాజెక్ట్ రెండు ముక్కల్లో. జ్యోతి గారు అంటే సినిమా చూసి నాకు అట్లనే అయిపోయాను నేను. ఐఎమ్ వెరీ సారీ, అట్లా అయిపోయింది. సారీ, కానీ ఎట్లయిపోయిందంటే పరిస్థితి, ఆ ప్రాజెక్ట్ చూసినాక నాకు అందరిలో లక్ష్మి కనిపిస్తుంది అమ్మాయి. అంటే నా వాయిస్ పడిపోయింది, అంటే లైక్ నాకేం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు, అంత బ్యూటిఫుల్ పిక్చర్. జ్యోతి గారు మీకు పెళ్ళయిందా? అదే ఇంకా పెళ్లి చేసుకోరు ఇతను ఈ సినిమా చూసిన తర్వాత. నాకైతే అర్థం అవుతుంది, ప్రతి ఆ అమ్మాయిలోని అమ్మని చూస్తారు నాకు తెలిసి. ఈస్ కంప్లీట్లీ ఫ్రీజ్డ్ ఐ గెస్. Okay, anyways, jokes apart, I would like to congratulate the entire team and yes, of course, the captain of the ship, Vijay, Arjun Devarakonda. సూపర్బ్ అండి, సూపర్బ్. నా గుండె నిజంగా అసలు ఎంత బరువు అయిపోయిందంటే ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే నాకు ప్రతి సీన్లోని ఒక అమ్మకున్న మమకారం, ఆ ప్రేమ ప్రతి సీన్లోని ప్రతి షాట్లో కనిపిస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్, అఫ్ కోర్స్ శ్వేత అండ్ ద హీరో. రియల్లీ వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ ఇట్స్ జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ అయినా కూడా ఎంత టచింగ్ ఉందంటే, అంత డెప్త్ ఉందంటే నిజంగా ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ అర్జున్ దేవరకొండ. నన్ అదర్ దెన్, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అవి బాకీ ఏ మేరే దోస్త్. ఇంకా ఇలాంటి పిక్చర్స్, ఇలాంటి కాదు ఇంకా కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్ అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని ఒక పెద్ద డైరెక్టర్గా చూడాలని. తెలియదు ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరు టర్న్ చేస్తుందో కూడా తెలియదు. సో అట్లా ఆ ఫేట్ అట్లా టర్న్ అయిపోవాలా మీకు ఈ సినిమాతో. అండ్ దిస్ గోస్ రియల్లీ ఆ నేషనల్ లెవెల్లో నిలిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ నాకు చేసిన ఎంత సాయం నా వరకు అంటే ఒక మంచి డైరెక్టర్, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ బతకాలా, యూనో ఇంకా మంచి సినిమాలు చేయాలన్న ఒక సంకల్పంతో నేను నా చేతన ఎంత సాయం అందించాను. సో ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ హెల్ప్ ఆఫ్ కోర్స్, బట్ యునో ఇట్లాంటి సినిమాలు రావాలా. అండ్ రెస్పెక్ట్ ఉమెన్, మన దేశంలో అమ్మ పరిస్థితి ఎట్లా ఉందనేది నిజంగా కళ్ళ కట్టినట్టు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ రియల్లీ టచ్డ్ అండ్ అప్రిషియేటెడ్ అండ్ సీరియస్లీ అప్రిషియేటెడ్ టు యువర్ ఎఫర్ట్స్. దొరికిన కొన్ని రిసోర్సెస్లోని ఎట్లా గ్యాదర్ చేసుకొని ఎట్లా అందరినీ కన్విన్స్ చేసుకుంటూ ఆయన వంతు ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది ఐ కుడ్ సీ బిహైండ్ ద సీన్. లైక్ ఒక డైరెక్టర్ కష్టం ఏంటనేది నాకు అర్థమవుతుంది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ టాలెంట్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అర్జున్ దేవరకొండ. థ్యాంక్ యూ. అలానే జ్యోతి గారు ఇంకొక విషయం, ఈ మంచి గురించి ఇంకొక పాయింట్ చెప్పాలండి. అర్జున్ గారు ఎన్ని చెప్పినా కూడా తక్కువే అండి, ఎన్ని చెప్పినా కూడా. నాకు ఒక స్టోరీ చెప్తాను మేడం, ఒక్కసారి వినండి మేడం అని నాకు అప్రోచ్ అయినప్పుడు నేను ఆయన డైలాగ్స్ చెప్పే అంటే పద్ధతి ఏదైతే చూసానో ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఒక్కొక్క డైలాగ్ ఎంత కొట్టేటట్టు ఉందన్నమాట అసలు. అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టు సూపర్గా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ మేబీ ఇఫ్ గాడ్ పర్మిట్స్, ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్, డెఫినెట్లీ ఐఎమ్ గోనా డూ ఎ ఫిల్మ్ విత్ హిమ్. So I'm waiting forward to see that. So once again
అర్జున్ దేవరకొండ ఏదో నా గుండె ఇంకా అర్జున్ దేవరకొండ ద రాక్ స్టార్ హీల్ బి రాకింగ్ ద ఇండస్ట్రీ నౌ. అసలు షో ప్రెజెంటర్ యాంకర్లకి డైలాగులు మర్చిపోయేలాగా చేసిన ఏకైక డైరెక్టర్. అద్భుతం అసలు. ఇంకా ఐ గెస్ అందరి గుండెలు కూడా చాలా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో చాలా టచింగ్ గా ఉంది నిజంగా. ఇది ఒక నేషనల్ లెవెల్, ఒక వేరే లెవెల్లోకి వెళ్ళాలా ఈ మూవీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మాత్రం పేరు అసలు మర్చిపోను పక్కా. ఇంత సెంటిమెంటల్ ప్రాజెక్ట్ వచ్చినా కూడా లైక్ యూనో ఐల్ బి స్ట్రాంగ్ సీరియస్లీ. సార్ 2 minutes. పెళ్లి చేసుకోవు కదా. ఐ థింక్ హీ వోంట్ గెట్ మ్యారీడ్ ఎనీమోర్. ఇక్కడ పెళ్లి చేసుకోనని ఒక పెద్ద బోర్డు పెట్టిన మా ఇంటి ముంగడ. గట్లా ఉంది సిచ్యువేషన్. అయితే జోక్స్ అపార్ట్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో చల్తే రైతే హ్యావ్ ఫన్ అండ్ సూపర్. వెరీ గుడ్ ఫ్రెండ్స్ బట్ హీ ఫర్గాట్ మై నేమ్. అందుకే పేరు మర్చిపోయాను. ఒక్క విషయం అడతాను, ఇంత మంచి ప్రాజెక్ట్ చూసినాక నేనైతే అక్కడ కూర్చున్నాక ఐ టోటలీ ఫర్గాట్ ఏం చేయాలి నెక్స్ట్ అనేది కూడా నేను మర్చిపోయాను. ఎట్లయితే అట్లయింది. ఫస్ట్ మనం ఈ ఎంట్రీ ఇక్కడికి మనం ఉన్న కాస్ట్ని పిలవాలి, వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్లీ ఫార్మాటే వేరే అనుకున్నాను నేను, కానీ ఈ ప్రాజెక్ట్ చూసినాక బా ఫిదా అయిపోయినాను. అయితే ఎంతగానో అంటే సెంటిమెంట్ బ్రో. అంటే ఎప్పుడు యాక్షన్ ప్యాక్ అట్లాంటిది యాక్షన్ మర్చిపోయి నేను కూడా సోలో అయిపోయినా. ఇక్కడే హౌస్ఫుల్ అయింది చూడు అర్జున్. అసలు ఇక్కడే మొత్తం హౌస్ఫుల్ అని అందరూ ఏం మాట్లాడాలో అర్థం, స్పీచ్లెస్ అసలు కంప్లీట్ గా. సో మాటలు లేవు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అవి బాకీ ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్ తోనే వచ్చేస్తారు మన అర్జున్ దేవరకొండ. ఐ విష్ హిమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ ఎ గెస్ట్ హియర్. లేకుండానే ఇలా తీసామండి, కొంచెం ట్రై చేసాం. అండ్ దే ఆర్ ఎంకరేజింగ్ యాజ్ హిందీ వర్షన్లో ఎంతైనా పెడదామా అని చెప్తున్నారు. సూపర్. అలాంటి మాటకు మీరు ఎంకరేజ్ చేయకపోతే నాకు భయం వేస్తుంది. ఏంటి వీళ్ళు ఇలా కూర్చున్నారు. ఎస్, అంటే నేను కథ చెప్పాను. కథ చెప్పడానికంటే ముందు ల్యాప్టాప్ తీసుకెళ్ళి, అది పని చేయను, ఒక ల్యాప్టాప్ తీసుకెళ్ళి పెట్టి చూపించాను. ఒక 5 minutes మామూలు రొటీన్ ఓకే 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 అన్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు, ఏం చూస్తున్నారో ఏంటో ఏంటి పరిస్థితి అన్న. 10 minutes తర్వాత డైలాగ్ బాగుందన్నాడు. తర్వాత 10-12-13 minutes తర్వాత డోర్ వేసాడు. సీరియస్లీ అండి, ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ దిస్. డోర్ వేసారు. డోర్ వేసి పాస్ చేసి లైట్ ఆఫ్ చేసి మూవీ కంటిన్యూ చేశారు. నాకేం అర్థం అవ్వట్లేదు. సరే ఓకే ఇట్స్ ఓకే. దాని తర్వాత కొంచెం హాఫ్ వరకు అలా ఉంటుంది, హాఫ్ నుంచి ఇంకో వెళ్తుంది కదా అని సరే అనుకున్నా. సినిమా అంటే కొంచెం ఫినిష్ అయిన తర్వాత ఏడ్చుకుంటా కొంచెం లిటరలీ క్రయింగ్, ఈ మూవీ మనం హిందీలో చేస్తున్నాం అన్నారు. అది ఎంత బడ్జెట్ అయినా పర్లేదు చేద్దాం అన్నారు. అంటే ఒక సినిమా రచయితకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడితో సమానం. సో దట్స్ వై నేను మళ్ళీ మధ్యలో హ్యాండిల్ చేసుకొని నేను మీకు చెప్పడం. ఎందుకంటే ఎన్నో కథలు పట్టుకొని తిరిగాం. బట్ చాలా తక్కువ మంది దేశానికి ఉపయోగపడే కథల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చేయట్లేదు. ఇప్పటికి కూడా సీరియస్లీ ఇప్పటికి కూడా చేయట్లేదు. ఇలా కొంచెం ముందుకు వచ్చే వాళ్ళని, మీరు మెయిన్లీ రాతలు రాసే వాళ్ళని నేను ఎక్కువగా గౌరవిస్తాను. సో మీరు ఎంకరేజ్ చేస్తే కనుక ఇంకా ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా వస్తారని నేను ఇంకోసారి మళ్ళీ మైక్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఓకే. I really congratulate Arjun Devarkonda on this very good success. So he is the man behind this big thing. So the very first time when I met Arjun Devarkonda in my office, he had approached me with a project, and this was already done by that time. And the kind of teaser he had shown me, it was really amazing. And the discussion went on, and the kind of briefing that he was doing and the kind of content he was sharing with us. It's a movie. No words. I felt very happy. రియల్గా చెప్పాలంటే నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఏం మాట్లాడో తెలియట్లేదు. అర్జున్ బ్రదర్ ప్లీజ్ కమ్. ఇంత చిన్న ఏజ్లో ఇంత డెప్త్ కాన్సెప్ట్ తీసుకొని ఇంత ప్రజెంట్ చేయమన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. రియల్లీ గుడ్ జాబ్. ఐఎమ్ ఫీలింగ్ ఇంకా నాకు అంటే నేను వెరీ సెంటిమెంట్ అని కాదు, ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజులో, ఇవన్నీ చూస్తూ ఉన్నాం అలా. బట్ ఇతను వచ్చి ఈ కాన్సెప్ట్ ఇలా తీసుకొని చెప్పడం అనేది చాలా గ్రేట్ అండి, చాలా డేర్. ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి సబ్జెక్ట్ చేయడం అనేది బ్రదర్, లవ్ యూ బ్రదర్. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్.
నా ఫీలింగ్ నేను చెప్పుకుంటున్నాను. అక్కడ కూర్చొని చూస్తున్నాను, బట్ నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. స్పీచ్లెస్. రియలీ వండర్ఫుల్ జాబ్ మ్యామ్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్. అండ్ యువర్ బ్రదర్ రాకింగ్ నైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి ఇంత మంచి ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు దగ్గరుండి చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్కారం అండి, దండాలండి. చాలా ఎంకరేజ్ చేశారు మా బ్రదర్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. గుడ్ లక్. అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్. నాకు మ్యారేజ్ అయిందండి. జస్ట్ సెకండ్. యాక్చువల్గా ఈ సినిమా నా గుణపాఠం నేర్పించడం తీసినట్టుగా ఉంది. మా మిస్సెస్ మనకు ఒక అమ్మాయి కావాలండి, ఒక 6 months నుంచి నాకు ప్రెషర్ పెడుతుంది. సొసైటీలో తిరుగుతున్నా కదా, నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం, పాప అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తనకేమన్నా అయితే నేను తట్టుకోలేను. పుట్టక ముందే నాకు అంత ఫీలింగ్ ఉంది అమ్మాయిల పట్ల, పాపల పట్ల. తను పుట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్, నేను పంపించేస్తాను స్కూల్కి. తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. స్కూల్ లైఫ్ నుంచి బయట ఇబ్బందులు పడుతున్నారు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఎట్లా, పెళ్ళైన తర్వాత వాడు పెట్టే హింసలు ఎట్లుంటాయి, మళ్ళీ వాళ్ళు పిల్లలు పుడితే ఆమె పిల్లలు పుడతారో తెలియదు, మళ్ళీ కోడలు పుట్టినా సరే మళ్ళీ అదో పెద్ద బాధ. నా మైండ్ సెట్ ఇట్లుంది. సో ఐ స్టాప్ టు ప్లాన్ ఫర్ బేబీ చైల్డ్. వద్దు, నాకు పాప వద్దు, నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను ఆ బాధ తట్టుకోలేను. నేను పుట్టిన తర్వాత తను ఎవ్రీ మూమెంట్ తన లైఫ్లో పడే ఇబ్బందులు ఊహించుకొని ఐ స్టాప్ టు థింక్ నాకు ఒక పాప ఉండాలి అనే ఆలోచన చంపేశా. నాలాగే అందరు ఆలోచిస్తే భూమి మీద ఎవరైనా ఉంటారా? మీరు ఉంటారా? నేను అంటారా? నాకు వచ్చిన ఆలోచన అందరికి వచ్చేస్తుంది. ఇంకేం లేదు, 1-2 yearsలో వచ్చేస్తుంది. ఇది కంటిన్యూ అవుతుంటాయి, నో డౌట్. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు. కమర్షియల్ ఆస్పెక్ట్ దీన్ని చూసి ఏం అర్థం కాదు మనకి. నేను అనుకున్నా, మా ఫ్రెండ్స్ ఇద్దరు, మా విజయ్, మాది ఒక 10 years నుంచి నా క్లోజ్ ఫ్రెండ్స్, మై హార్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు చెప్పారు, సార్ డబ్బుల గురించి ఏమో ఎట్లయినా చేద్దాం, దీన్ని నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే నేషనల్ లాంగ్వేజ్ హిందీ, అది మనం చేద్దామని చెప్పాను. సో ఇక్కడ నాకు ఈ మూవీ మొత్తంలో ప్రాణం ఎంత ఉంటుందో, ఎంత కొంచెం ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. అలాంటి ప్రాణం ఉన్న క్యారెక్టర్ నాకు ఏదో అనిపించింది అంటే అన్నయ్య క్యారెక్టర్. ఎందుకంటే సొసైటీ మొత్తం నాశనం చేసి కళ్ళతో చూస్తుంటే తెలిసి తెలియని అమ్మాయి ఎవరో తెలుసు, తెలిసిన వాళ్ళని కూడా క్రూరంగా చూసేటువంటి ఈ సమాజంలో ఎవరో చెత్త కుప్పలు పడిపోయి ఉంటే ఆ చిన్న పాపలు కూడా తల్లిని చూసుకొని తను ఫీల్ అయిపోయి, తను అనాథగా పుడితే ఆ అమ్మాయి ఇట్లా పుట్టిందేమో అని అంత ఫీల్ అయిపోయి తను పెంచిండు అంటే ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. తను చనిపోయేటప్పుడు కూడా వెలుగుగా మారి తన కళ్ళు ఇచ్చేసుకున్నాడంటే ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. నేను ఒకవేళ హిందీ సినిమాలు తీస్తే అన్నయ్య క్యారెక్టర్ చేద్దామని కూడా నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఫిక్స్ అయిపోయినా. సో థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి విషయాలు వేదిక పైన మాట్లాడడం ఫస్ట్ టైం. సో నేను ఏమనుకున్నా అంటే ఒకవేళ నేను ప్రొడ్యూసర్గా మన సినిమాలు తీస్తే మెసేజ్ ఓరియంటెడ్ తీద్దాం అనుకున్నా. అది నా లైఫ్నే కాకుండా అనేక మంది లైఫ్కి డిజైన్ చేస్తుందని. అసలు నా ఉద్దేశం ఏంటంటే అండి, చాలామంది నేను చూస్తుంటాను బ్యాంక్ అక్కడికి వెళ్తుంటే అక్కడ మొత్తం ఫీమేల్ డామినేషన్. ఎంత రెస్పెక్ట్గా ఉంటారంటే మేల్ పర్సన్స్, వాళ్ళు దే ఆర్ వెల్ రిచ్, బాగానే ఉన్నారు వాళ్ళందరూ. మన దగ్గర ఎందుకు ఇంత వివక్ష శిలపైన చూపిస్తారు? సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నాను తెలంగాణ రాష్ట్రానికి. సో ఏ విధంగా చేద్దామని అనుకుంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళలేము. కనీసం ఈ విధంగా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ద్వారా అయినా సమాజంలో ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో అని ఒక చిన్న ఆశ ఉంది. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ సహకారం ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అర్జున్ చూడడానికి చిన్నగానే ఉన్నాడు, కానీ ఆలోచన చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు దేశం గురించి ఆలోచించవలసిన పరిస్థితి. చాలామందికి తెలీదు, వెనకన మనం పాడతారు కానీ లేచి నిలబడాలనో అయిపోయిన తర్వాత సెల్యూట్ చేయాలని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా
మన దేశభక్తి అంటే గుర్తొచ్చింది సారు. యాక్చువల్లీ ఈరోజు సుమన్ గారు రావాల్సింది ఈ ప్రోగ్రామ్కి. వేరే 3 ప్రోగ్రాంలు ఉన్నాయి, ప్రజెంట్ కోదాడలో ఉండటం వల్ల రాలేకపోయారు. దేశం అంటే ఆయనకి ఎంత అభిమానం అంటే, మన దేశం కోసం పనిచేస్తున్న ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీస్, ఆర్మీలో జవాన్లు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం 170 ఎకరాలు దేశానికి ఇచ్చేశారు ఆయన. అంత మంచి మనస్తత్వం. అలాంటి సార్ను పరిచయం చేయడం జరిగింది అర్జున్ తీసుకెళ్ళి. చాలా సపోర్ట్. ప్రతి ఒక్కళ్ళకి మన దేశం అనేది కంపల్సరీ ఉండాలి. మనం బయట వాళ్ళని చూస్తున్నాం ఎక్కడికో వెళ్ళి, వాళ్ళ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉండటానికి ట్రై చేస్తున్నాం. కానీ మన దేశం గురించి చెప్పుకోవడానికి ఎవరు ఇష్టం చూపించారు చాలామంది. నిజంగా అర్జున్ చాలా ఇది ఆడపిల్లల కోసం తీశారు అనుకుంటున్నారు, కానీ తీసింది మగవాళ్ళు చూడాలి ఎక్కువగా. ముఖ్యంగా నేను షీ టీమ్స్తో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి దాదాపు కొన్ని లక్షల మందికి అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఆత్మరక్షణలో శిక్షణ, మా వంతుగా నేను దేశానికి ఏదో చేస్తున్నానన్న సాటిస్ఫాక్షన్. ప్లస్ ఒక 15 లక్షల మందికి పైనే నేను ట్రైన్ చేయడం జరిగింది ఇప్పటికీ 25 ఇయర్స్ నుంచి. అయినా కూడా సినిమాల గురించి నాకు ఆల్రెడీ నేను చేస్తున్నాను, కానీ సపోర్ట్గా తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ నుంచి లాస్ట్ ప్రోగ్రాంలో కూడా కలవడం జరిగింది. ఇలాంటి వాటికే సపోర్ట్ అవసరం. నిజంగా ఆడపిల్లల్ని కనడం కాదు, ఇప్పుడు మగపిల్లల్ని కూడా కనవద్దు అనుకునేలాగా అయిపోయింది మహిళల పరిస్థితి. ఒకసారి ఆలోచన వస్తేనే సార్ చెప్పినట్టుగా కరెక్ట్, మీరు ఆడపిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టే కనట్లేదు. చాలామంది కూడా అదే పరిస్థితి. ఈరోజు అమ్మాయి అని తెలిస్తే తీయించేయడం అలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంది, తర్వాత ఇంకెన్ని బాధలు పడాలో వీళ్ళని ఉంచితే అని కూడా ప్రేమ ఎక్కువై కూడా తీసేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఇలాంటి మూవీ నిజంగా చూస్తుంటే నేను జనరల్గా సెన్సిటివే, ఏడుపు వస్తుంది, కానీ చూసినంతసేపు ఏడుపు వస్తూనే ఉంది. నిజంగా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి. మా వంతు సహకారంగా నేను దాదాపు 4 రాష్ట్రాల్లో మా సర్వీస్ అందిస్తున్నాను రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ద్వారా. 5 minutes కాస్ట్యూమ్ గురించి చెప్తాను. కాస్ట్యూమ్ క్రూ గురించి యాక్చువల్గా వీళ్ళు లేకపోతే వితౌట్ దీస్ పీపుల్ ఐఎమ్ నథింగ్ ఇన్ ద సెన్స్ 2 versions ఆఫ్ నథింగ్స్ ఉంటాయి. ఒకటి మనం ఏమి చేయలేకపోవడం, చేయలేకపోయే నథింగ్ నేను వీళ్ళు లేకపోతే. శ్వేత గారు అండ్ మన హీరో తేజేంద్ర బ్రో, అండ్ మనం అందరూ గుర్తించట్లేదు కానీ తను చివరిలో ఉన్నాడు, కానీ హీఈస్ ద వెపన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎన్ఎస్ ప్రెసు గారు మ్యూజిక్. నేను సార్ని అడిగిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, సార్ నేను ప్రాణం పెట్టి రాస్తాను ప్రతి అక్షరాన్ని, 100 సార్లు చెరిపి కానీ ఒక అక్షరాన్ని రాయను. సో నేను 100 సార్లు ఆలోచించి రాస్తాను సార్, ప్రతి అక్షరానికి ప్రాణం పోసేలా ఉండాలి అని జస్ట్ నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ కాదు అసలు, నేను జస్ట్ ఒకసారి అలా చెప్పాను, నువ్వు వెళ్ళమ్మా నీ ప్రాజెక్ట్ అంత మంచిగా ఉంది. అండ్ నాకు తెలీదు సార్ ప్రతి ప్రాజెక్ట్ని అలాగే ప్రాణం పెట్టి చేస్తారని. నేను వెళ్ళిన తర్వాత మ్యూజిక్ ఆసమ్ అండి, చాలా అంటే చాలా, ప్రతి అక్షరానికి ప్రాణం పోసారు. అండ్ సింగర్ ఆల్సో ఎన్ఎస్ ప్రెసు గారే, ఆ పాట పాడింది కూడా సారే, అండ్ మ్యూజిక్ మొత్తం సార్ క్రెడిట్ అండి. అండ్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ అంత అద్భుతంగా రావడం వల్లే మూవీ అందరికీ అంత బాగా. ఇప్పుడు కదల్లేని కొన్ని వస్తువులు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్ పని. కదల్లేని ప్రతి వస్తువుతో కూడా మాట్లాడించగలుగుతారు. సో అలాంటి వెపన్స్ అండ్ వన్ ఆఫ్ ద వెపన్ ఐ సీన్ ఎన్ఎస్ ప్రెసు గారు. నాకు అస్సలు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ప్రాజెక్ట్కి మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ శ్వేత గారి గురించి చెప్పాలి, మేము ఫస్ట్ షూటింగ్ అనుకున్నప్పుడు 2 days బిఫోరే తేజ గారిని మేము సెట్కి పిలిపించుకున్నాం. అండ్ 2 days బిఫోరే వచ్చారు, తన షార్ట్స్ అన్నీ తీసేసాం. అండ్ శ్వేత గారు ఎర్లీ మార్నింగ్ 4:30కి దిగారండి. 4:30కి దిగిన తర్వాత నేను ఒక యాక్టింగ్ రాక్షసి ఇలా ఉంటుందని నేను ఎంతవరకు చూడలేదు. 5 o'clock అంతా ఇవాళ సీన్ ఏంటి అన్నారు. ఇవాళ సీన్ ఏంటి, ఎర్లీ మార్నింగ్ మేడం 4:30 అవుతుంది, ఏంటి పరిస్థితి అంటే ఒక కాఫీ తాగుతూ ఇవాళ సీన్ ఏంటో చెప్పాను. ఆ సీన్ తర్వాత స్క్రిప్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఏ రోజు ఏదంటే అది ఛాలెంజ్. ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి అలాంటి ఛాలెంజ్ ఉంటే కనుక, అంటే నేను పూరి గారిలా చెప్పాలనిపిస్తుంది, శ్వేత గారితో వర్క్ చేసినంత కిక్కు ఇంకే యాక్టర్స్ తోటి వర్క్ చేస్తే రాదు అనిపిస్తుంది. ఎంత డెడికేటెడ్ అంటే
ప్రతిదీ నేను 100% హోప్ పెట్టుకుంటే 1000% పర్ఫార్మెన్స్ ఇచ్చారని నేను 100% నమ్ముతున్నాను. అండ్ తేజేంద్ర బాబు ఆసంగా చేశారు. అండ్ ప్రతి ఒక్కరు అండ్ మ్యూజిక్ ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి ఎంత బాగుంది. అండ్ మనకు కనిపించట్లేదు కానీ ఆర్యన్ మౌలి హీఈస్ ద ఎడిటర్ అండి. మనకు పందెం కోడి ఇలాంటి చాలా సినిమాలకు చేశారు. ఆర్యన్ గారు చాలా మంచిగా ఎడిటింగ్ ఇచ్చారు. అండ్ ఇంత మంచి కాస్ట్ అండ్ క్రూ ఉంది వీళ్ళందరూ. అండ్ ఇంకొకరి గురించి చెప్పాలి, అమిత ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ కూడా చేసింది, చాలా మంచిగా సపోర్ట్ చేసింది. అండ్ వీళ్ళందరి గురించి ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకొక స్టేజ్ దొరకదో తెలియదు, కానీ మీరు బోర్గా ఫీల్ అయినా ఇంకోలా ఫీల్ అయినా వీళ్ళ గురించి చెప్పకపోతే నేను ఈ ప్రాజెక్ట్కి మేము కష్టపడిన తీరు అనేది ఇంకా వృధా అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ సో సారీ, అసలు మనం కనిపించని చీకట్లో ఏదన్నా మనం ఎంత విశ్వంగా ఎతికినా కూడా చీకట్లో ఊహలోనే ఉంటాం. కానీ అవి డైరెక్ట్గా విజువల్గా కనిపించాలంటే డిఓపి ప్రసాద్ పెద్దాడా హీఈస్ ఆసమ్. అస్సలు సెట్లో ఎంత సీరియస్నెస్ ఉన్నా, ఎంత అసలు ఎలాంటి గొడవ పడి ఇంకా సెట్ ఆపేస్తారేమో, షూటింగ్ ఆపేస్తారేమో అలాంటి సిచ్యువేషన్లో కూడా నవ్వుతూ డార్లింగ్ వి విల్ డూ అని సున్నితంగా తీసుకొచ్చేస్తాడు. అంత బ్యూటిఫుల్ ఆర్టెడ్ పర్సన్, చాలా అద్భుతంగా చేశారు. సారీ మిమ్మల్ని ఇంతసేపు ఎక్కువగా మాట్లాడింటే కనుక వీళ్ళందరి గురించి చెప్పకపోతే నాకు ఎందుకు అనిపించింది ఒక చోట చెప్పాలి అని. సో నేను వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఇప్పుడు రాఖీ గారు అడిగినట్టు ఒక రచయితకి ఏ పదం కూడా వేస్ట్ అని అనిపించదు, చాలా కష్టపడి రాస్తాం. అదే ఇందాక చెప్పినట్టుగా 100 సార్లు చెరిపి కానీ ఏ రైటర్ అయినా రాస్తాడు. నా ఇంటెన్షన్ నేను గొప్ప అని నిరూపించడం కాదు, మనం మాట్లాడే ప్రతి అక్షరం, మనం వింటున్న ప్రతి మాట కూడా ఎందరో రచయితల శ్వాస అని నేను నమ్ముతాను. సో ఇందులో రాసిన ప్రతి పదాన్ని అంతే కష్టపడి రాశాను. అండ్ ఇందులో గొప్ప పదాలు ఏంటి అంటే నేను ప్రతిదీ చెప్పగలను. ఇప్పుడు నేను సగం కాలిన శవం నా దేశపు స్వాతంత్రం అని రాసేటప్పుడు నా చేతిలో వణుకు వచ్చింది. ఎందుకంటే ఇదేదో మీరు వినాలని ఇంకోటని నేను చెప్పట్లేదు, కానీ నాకు దేశం అంటే విపరీతమైన పిచ్చి. నా దేశం గురించి ఈ మాట రాయడానికి నేను చాలా ఫీల్ అయ్యాను. అండ్ మీకు తెలీదు, నేను పచ్చిగా చెప్పాలంటే మన ఇంటి గేటు ముందర నా ఇంట్లో కుక్కుంది జాగ్రత్త, నా ఇంట్లోకి అడుగు పెట్టద్దంటే కరుస్తుంది అని రాస్తాం. అలాంటి పిచ్చి బోర్డును చూసి నేను ఇంటికి వెళ్ళి ఏడుస్తూ నాకు ఒక పదం గుర్తొస్తే నేను రాశాను, మన ఇంట్లో కూడా ఒక అమ్మ అక్క చెల్లి ఉన్నారు జాగ్రత్త అని. అది వర్షన్ వేరు, ఫీలింగ్ వేరు. నేను డాగ్తో పోల్చట్లేదు, ఇంకోటి కాదు, కానీ అలాంటి స్థితికి దిగజారిపోయిన కొందరు మగాళ్ళ గురించి చెప్పడానికి మనం తీసింది ఈ సినిమా. మనం మనసుతో ఆలోచిస్తే ఖచ్చితంగా ఇందులో ఒక తల్లి అంటుంది, నేను దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ నేను మనిషిలోని మానవత్వాన్ని నమ్ముతానని. నేను అలాగే ముందుకు మూవ్ అయ్యాను. సో నేను దాన్ని రాయగలిగాను, కానీ ఇప్పుడు నేను ఆ వర్డ్ని దాపెట్టేయచ్చు, నువ్వు ఎలా ఆలోచనలు తీసుకొచ్చి రాసావని. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పకపోతే ఏదో చాలా థింక్ చేసి రాశారని అనుకుంటా. సీరియస్లీ ఒకరోజు విపరీతమైన ఆలోచనలో పడి వాక్ చేస్తూ నడుస్తుంటే ఒకరోజు ఒక గేటు ముందర చూసిన ఒక బోర్డులో నుంచి నాకు ఆ అక్షరం పుట్టుకు రావడం అనేది నాకు అసహ్యం వేసింది. ఎందుకు అసహ్యం అంటే అది గొప్ప ప్రాజెక్ట్కి గొప్ప పదమే అయ్యుండొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మన దేశంలో మనం చూస్తున్న ఇన్సిడెంట్స్ కదిలించి ఇలాంటి మాటలు రాసేలాగా సిచ్యువేషన్ జరిగింది. అండ్ ఒక 3 పేజీల సీన్ని అట్ ఎ టైం సింగిల్ టేక్లో చేసిందండి. తను ప్రతి పదానికి ప్రాణం పోసింది. ఇప్పుడు కూడా నేను మైక్ ఇచ్చి మేడం ఆ సీన్ డైలాగ్ చెప్పండి అంటే టక్క 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 మొత్తం అన్ని వర్షన్లు అదే ఫీలింగ్తో చెప్తుంది. దట్ ద స్పిరిట్ అండి. అసలు చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ దాంట్లో రాసిన ప్రతి అక్షరం కూడా నాకు ఇష్టమే. అండ్ సాంగ్లో కనవద్దే తల్లి కంగారు పడి కనిపించకే మళ్ళీ శవమై పడి ఈ మాట రాస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. అండ్ దాంట్లో ఇంకో పదం కూడా ఉంటుంది, ఏంటంటే మనము ఇప్పుడు పాటలు అంటే చాలా అందంగా ఒక ఫీల్డ్లోకి వెళ్ళడానికి, ఒక హ్యాపీనెస్ని తీసుకోవడానికి రాయాలి. కానీ ఇంత పెయిన్ని ఇంత ఏడుపు వచ్చేలాగా మనం డిజైన్ చేసుకోవాలి అని అనిపించేలా పాటను మొదలు పెడతానని అనుకోలేదు. ఆసిఫాతోటి పాట స్టార్ట్ చేశాను. ఆసిఫా చివరి శ్వాసల, వైష్ణవి కన్నీటి వెదలలా,
కమిలిన ముఖములో కాలిన ఇలాంటి మాటలతో ఇలాంటి పదాలతోటి పాటను మేము రాయడం అనేది అది నా దురదృష్టంగా భావించాలో అదృష్టంగా భావించాలో కూడా తెలియట్లేదు. సీరియస్గా చెప్పాలంటే ఇంకొక లాస్ట్ పదంతో ఎండ్ చేశానండి. గుండెలే పగిలేలా గొంతులోంచి ఈ మాట కన్నీళ్ళే కరువయ్యేలా వినిపించే ప్రతి చోట. ఈ 9 నెలల చిన్నారి హితలకై 9 నెలలు మోయాల హత్యలకై. హిత 9 నెలల అమ్మాయి, 9 నెలల పాప, చిన్న పాప. 9 నెలల చిన్నారి హితలకై 9 నెలలు మోయాల హత్యలకై. ఒక తల్లి ఈ మాట మన ఎదురుగా మాట్లాడితే మైక్ కాదండి, మగజాతిలో పుట్టిన ఎవరైనా సరే ఆ తల్లి దగ్గర నుంచి పారిపోతామేమో అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి. సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు. బట్ ఇది నేను రాయగలిగిన స్థితి. దీంట్లో ప్రతిదీ రాసిన వర్షను అండ్ నేను రాసేటప్పుడు పడిన బాధ అండ్ ఏదైనా డైరెక్ట్ ఒక రైటర్కి ఒక టార్గెట్, ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే, ఒక ఛాలెంజ్ వచ్చిందంటే హీ విల్ వెరీ హ్యాపీ. ఇలాంటి సిచ్యువేషన్ నీకు ఇస్తున్నా రాయ్ అని చెప్పి ఎవరన్నా మనకి ఇచ్చారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక అవకాశం వస్తే. బట్ నా ఉద్దేశంలో నేను ఇవి రాసేటప్పుడు నేను చాలా బాధగా ఫీల్ అయ్యాను. అందుకే నేను వాటి గురించి ఇంకెక్కువగా చెప్పినా కూడా నాకు నచ్చదు అని నా ఫీలింగ్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి మూవీ చూసి మీ ఫీడ్బ్యాక్ మేము తీసుకుని మీరు